హిందూ ధర్మం అంటే ఏమిటి? శ్రీ అరవిందుల మాటల్లో. మతము యొక్క యథార్థ ప్రయోజనం మరియు హిందూ మతం యొక్క సార్వజనీనత. అంతరాత్మను వికసింపచేయడానికై ప్రకృతి తన ప్రయత్నంలో అనుసరించిన ప్రధాన విధానాలు 4. 1 మతం, 2 గుప్త శక్తి, 3 ఆధ్యాత్మిక చింతన, 4 ఆత్మ సాక్షాత్కారము మరియు తదనుభవము. ఇందులో మొదటివి 3 మార్గాలు కాగా చివరిది నిశ్చితమైన ప్రవేశ ప్రాంగణము. ఈ 4 శక్తులు ఇంచుమించుగా ఒకదానితో ఒకటి సంబంధపడి ఏకకాలిక చర్యతో, కొన్ని సమయాల్లో మార్పుతో కూడిన సహకారంతోనూ, మరికొన్ని వేళలలో పరస్పర వివాదంతోనూ, మరికొన్ని సందర్భాలలో ప్రత్యేక స్వేచ్ఛతోనూ కృషి సల్పాయి.